Hi, welcome back to Knowledge Circuit. This is Vijay. 2023 సంవత్సరంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ కంపెనీ యొక్క పరిస్థితి మనందరికీ తెలిసిందే. కొంత కష్టకాలంలో ఉంది. సబ్సిక్వెంట్లీ ఒక ప్రాజెక్ట్ నిమిత్తం లంచం ఇవ్వజూపారు అనేది ఒక ఆరోపణ కింద అదానీ గ్రూప్ మీద ఒక కేసు ఫైల్ అయింది యునైటెడ్ స్టేట్స్ లో. ఆ కేసులో అప్పటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందనేది వారి యొక్క ఆరోపణ. ఆఫ్టర్ మల్టిపుల్ రిక్వెస్ట్ అండ్ మల్టిపుల్ రిమైండర్స్ ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు భారత ప్రభుత్వం. వీటిని ఎఫ్ఐఆర్ కావచ్చు లేదా నోటీస్ సర్వ్ చేయటం కావచ్చు, ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు. వి రిమైండెడ్ దెమ్ మల్టిపుల్ టైమ్స్ అనేది యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ యొక్క వాదన. ఈ పరిస్థితుల్లో ఎల్ఐసి వారు ఒక భారీ మొత్తంగా ఇన్వెస్ట్మెంట్ చేశారు అని వాషింగ్టన్ పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది అండర్ ది డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది. అఫ్ కోర్స్ ఎల్ఐసి వార్తని వెంటనే ఖండించింది, స్టేటింగ్ దట్ దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దెమ్ టు ఇన్వెస్ట్ సచ్ ఎ బిగ్ అమౌంట్. ది యాక్చువల్ అలిగేషన్ వాట్ ఆర్ వాషింగ్టన్ పోస్ట్ చేసిన వార్త ఏంటంటే, అరౌండ్ మే 2025 అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ issued its largest domestic bond, raising 5,000 crores through a 15-year non-convertible debenture with a 7.74% coupon rate solely subscribed by LIC in May 2025. అయితే ఈ నిర్ణయం వెనుక ఇటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేదా ఇటువంటి ఫ్యాక్టర్స్ కావచ్చు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇట్స్ ప్యూర్లీ ఎల్ఐసి కాల్ అనేది. there are two questions here. ఎల్ఐసి ఆల్రెడీ అదానీ గ్రూప్ లో ఒక భాగస్వామి, ఆల్మోస్ట్ 4.5% షేర్ హోల్డర్ గా ఉంది. అయినప్పటికీ మరొక ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇంత భారీ మొత్తం 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అండ్ అగైన్ సబ్జెక్ట్ టు లాట్ ఆఫ్ క్లారిఫికేషన్ హియర్. సెకండ్ థింగ్, ఒక కంపెనీ మీద బ్యాక్ టు బ్యాక్ అలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎల్ఐసి లాంటి కంపెనీ నుంచి ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టించడం అనేది విమర్శల యొక్క ప్రధానమైన ఆరోపణ. ఏంటంటే, ఇస్ ఇట్ నాట్ క్రోనీ క్యాపిటలిజం అనేది. Now, there is also another narrative run by opposition stating that ఒకవేళ ప్రభుత్వం అంటూ మారితే ఫస్ట్ కంపెనీ ఎత్తిపోయేది ఏదైనా ఉందనుకుంటే అది అదానీ గ్రూపే. బికాస్ ఇఫ్ యు లుక్ ఎట్ ది గ్రాఫ్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ వర్సెస్ అదానీ, దే రన్ ప్యారలల్లీ. సో ఇటువంటి క్రోనీ క్యాపిటలిజం సపోర్ట్ చేస్తున్న కారణంలో ఈ కంపెనీ యొక్క భవిష్యత్తు ఏంటనేది అనేక మందికి వస్తున్న సందేహం.